హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. రిలీజ్ కు ఇంకా ఏడాది టైం ఉన్నా ఏదో ఒక వార్తతో వారణాసి సినిమాను వార్తల్లో ఉంచేందుకు ట్రై చేస్తున్నారు మేకర్స్. టైటిల్ అనౌన్స్మెంట్ తోనే గ్లోబల్ రేంజ్ లో చేసిన యూనిట్ అసలు ప్రమోషన్ ను అంతకు మించి అన్న రేంజ్ లో ప్లాన్ చేస్తోంది. ఆల్రెడీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేయడంతో పబ్లిసిటీ మీద ఫోకస్ చేస్తోంది. ఈ ప్లానింగ్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు సంగీత దర్శకుడు కీరవాణి. అవేంటో మనం కూడా చూద్దాం పదండి. గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతోన్న వారణాసి కొత్త బెంచ్ మార్క్స్ సెట్ చేస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా జక్కన తెరకెక్కిస్తోన్న ఈ సినిమా అప్డేట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఒకవైపు మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి క్రేజీ కాస్టింగ్, మరోవైపు RRR లాంటి గ్లోబల్ హిట్ తర్వాత రాజమౌళి నుంచి వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. రీసెంట్ ఇంటర్వ్యూలో షూటింగ్ దాదాపు కంప్లీట్ కావస్తోందని చెప్పిన కీరవాణి మ్యూజిక్ విషయంలో తన ప్లానింగ్ ను రివీల్ చేశారు. సెప్టెంబర్ నుంచి పూర్తిగా వారణాసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ఛార్జ్ తీసుకోబోతున్నట్లు కన్ఫర్మ్ చేశారు. జనవరి వరకు అంటే పూర్తిగా 5 నెలలు ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కే కేటాయించినట్లుగా రివీల్ చేశారు. ఒక ఇండియన్ సినిమాకు కేవలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసమే ఇంత లాంగ్ షెడ్యూల్ ఇదే ఫస్ట్ టైం అన్న టాక్ వినిపిస్తోంది. RRR కు ఆస్కార్ తెచ్చిపెట్టిన కీరవాణి టీం ఇప్పుడు అంతకు మించి బెస్ట్ ఇచ్చేందుకు కష్టపడుతోంది. అడ్వెంచర్ సినిమా కోసం రాజమౌళి పూర్తిగా ఒక కొత్త సౌండ్ క్రియేట్ చేయమన్నారట. జక్కన్న విజువల్స్ తో పాటు మహేష్ ఇమేజ్, ప్రియాంక గ్రేస్, పృథ్వీరాజ్ ప్రెజెన్స్ ను మ్యాచ్ చేసే రేంజ్ మ్యూజిక్ ఇవ్వడం కోసం స్పెషల్ ఎఫెక్ట్ పెడుతున్నారట కీరవాణి. కీరవాణితో పాటు రాజమౌళి కూడా పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. ఆల్రెడీ ఏప్రిల్ 7న రిలీజ్ చేసేందుకు డేట్ లాక్ చేయడంతో ఆన్ టైం సినిమాను ఫినిష్ చేసేందుకు కష్టపడుతున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసి కనీసం 2 నెలల పాటు ప్రమోషన్స్ చేసేలా ఇప్పట్నుంచే ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. మరి జక్కన్న స్ట్రాటజీ ఎంతలా వర్కౌట్ అవుతుందో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. చిరంజీవి చిన్న బ్రేక్ తీసుకున్నారు. రామ్ చరణ్ మణికట్టు సర్జరీ కోసం కోయంబత్తూరు వెళ్లారు. బాలయ్య గాయం నుంచి కోలుకుంటున్నారు. అఖిల్ లెనిన్ సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. వీళ్లు మినహా మిగిలిన హీరోలంతా షూటింగ్స్ తోనే బిజీగా ఉన్నారు. మరి ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఎవరేం సినిమాలు చేస్తున్నారో చూద్దామా? ముందుగా హలో నేటివ్ స్టూడియోలో జరుగుతున్న షూటింగ్స్ ని చూసేద్దాం. నాని, శ్రీకాంత్ వదిల చేస్తున్న పారడైజ్ తో పాటు ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్న అధీరా షూట్స్ ముచ్చింతల్లోనే జరుగుతున్నాయి. ప్రభాస్, ఫౌజీ షూట్ కోకాపేట్లో జరుగుతోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాలోని కీలకమైన సన్నివేశాలు RFCలో షూట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ రాకా షూటింగ్ కొన్ని నెలలుగా ముంబైలో జరుగుతోంది. వారణాసి షూట్ కూడా గత 40 రోజులుగా శంషాబాద్ తాహిర్ స్టూడియోలో జరుగుతుండగా, వెంకీ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం షూట్ రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది. రవితేజ, శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఇరుముడి సినిమా షూటింగ్ పీలేరు పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు షూట్ తో పాటు సాయిధరం తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా షూట్ 3 వారాలుగా శంకరపల్లిలోనే జరుగుతోంది. ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రణబాలి షూటింగ్ సైతం గండిపేటలో 3 వారాలుగా నాన్ స్టాప్ గా జరుగుతోంది. కాలీవుడ్ లో మరో స్టార్ హీరో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? పొలిటికల్ ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని పావులు కదపడం మొదలుపెట్టారా? రీసెంట్ ఫ్యాన్స్ మీటింగ్ లో ఆ హీరో చేసిన కామెంట్స్ వెనక అసలు సీక్రెట్ ఏంటి? తమిళనాట సినీ రాజకీయ రంగాల్లో నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటి? డీటెయిల్డ్ గా చూద్దాం రండి. రాయన్ సినిమాకు నేషనల్ అవార్డు అందుకున్న హీరో ధనుష్ రీసెంట్ గా ఫ్యాన్స్ ను కలిశారు. ఈ సందర్భంగా ధనుష్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సౌత్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అభిమానులు సినిమా వేడుకలకే పరిమితం కాకుండా సమాజంలో మార్పు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ధనుష్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ప్రత్యేకంగా ఒక జెండాను కూడా ఆవిష్కరించి రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక కార్యక్రమాలు చేసేందుకు ప్లాన్ రెడీ చేయడంతో ధనుష్ పెద్ద స్కెచ్ సిద్ధం చేస్తున్నారన్న ప్రచారము మొదలైంది. కోలీవుడ్ దళపతి విజయ్ సొంతంగా తమిళ వెట్రి కళగం పార్టీ పెట్టి తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ధనుష్ కూడా అదే బాటలో నడుస్తున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. విజయ్ లాగే ధనుష్ కూడా తన అభిమాన సంఘాలను ముందుగా సేవా మార్గంలోకి మళ్లించి ఆ తర్వాత రాజకీయ అడుగులు వేసే వ్యూహంలో ఉన్నారని భావిస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ గురించి కూడా స్పందించారు ధనుష్. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో కెప్టెన్ మిల్లర్ చిత్రానికి స్పెషల్ మెన్షన్, ఆయన దర్శకత్వం వహించిన రాయన్ సినిమాకు ఉత్తమ తమిళ చిత్రం అవార్డు రావడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
అవార్డులు వచ్చిన సినిమాలో రాయన్ కంటే మహారాజా, మేయళగన్ బెస్ట్ మూవీస్ అని, వాటికి అవార్డులు రావడం 100% కరెక్ట్ అన్నారు. గతంలో పుదుపేట్టై, వడ చెన్నై, కర్నాన్ లాంటి అద్భుతమైన చిత్రాలకు అవార్డులు రానప్పుడు ఎవరూ మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెగటివిటీని పక్కన పెట్టి ఒక తమిళ నటుడిగా ఒకే ఏడాది 2 జాతీయ అవార్డులు సాధించినందుకు ఈ విజయాన్ని అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలన్నారు ధనుష్. పాన్ ఇండియా స్టార్ యష్ అప్కమింగ్ మూవీ టాక్సిక్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కేజీఎఫ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అసలు ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటన్న క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఆ క్యూరియాసిటీని మరింత పెంచే హింట్ ఇచ్చారు యష్. ఇంతకీ ఆయన ఇచ్చిన అప్డేట్స్ ఏంటి, ఈ స్టోరీలో చూద్దాం. రామాయణ టాక్సిక్ ప్రమోషన్స్ ను పక్కాగా బ్యాలెన్స్ చేస్తున్న యష్ లేటెస్ట్ ఇంటరాక్షన్ లో టాక్సిక్ కథ రివీల్ చేశారు. ఈ సినిమా స్టోరీ 1947 నుంచి 1961 మధ్య కాలంలో జరుగుతుందని రివీల్ చేశారు. పోర్చుగీస్ టైంలో గోవాలో బిజినెస్, పోర్టులు, స్మగ్లింగ్ రూట్స్, మాఫియా పవర్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలిపారు. వలసవాద పాలన అంతమవుతున్న సమయంలో ఓ కామన్ మ్యాన్ రక్తపాతం భయంతో తనకంటూ ఓ సొంత సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నాడనేది ఈ కీ పాయింట్ అన్నారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్ సినిమాకు హైలైట్ గా నిలవనున్నాయి. అప్పటి అండర్ వరల్డ్ ప్రపంచాన్ని మోస్ట్ స్టైలిష్ గా, రియలిస్టిక్ గా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరపై ఆవిష్కరించబోతున్నారు. అధికారం ఎవ్వరు ఇవ్వరు, లాక్కోవాలి అనే పవర్ఫుల్ కాన్సెప్ట్ ఈ సినిమా సోల్ అంటూ ఆల్మోస్ట్ సినిమా కథ అంతా రివీల్ చేశారు యష్. ఈ కథలో యాక్షన్ తో పాటు బలమైన భావోద్వేగాలు ఆడియన్స్ ను కట్టిపడేస్తాయన్నారు యష్. హృదయాన్ని హత్తుకునే ప్రేమ కథతో పాటు అన్నా చెల్లెళ్ల అనుబంధం, తండ్రి కొడుకు మధ్య ప్రతీకారం చుట్టూ సాగే డీప్ ఎమోషనల్ పాయింటే ఈ సినిమా మెయిన్ స్ట్రెంగ్త్ అన్నారు. ఫ్యామిలీ బాండింగ్, రివెంజ్ లాంటి అంశాలతో ఈ మూవీ థియేటర్లలో బ్లాస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు యష్. సినిమా మొదలై చాలా రోజులైపోయింది, షూటింగ్ జరుగుతుంది అంటున్నారు. మరి ఏంటబ్బా, గురూజీ కనీసం ఒక్క పోస్టర్ మినహా మిగిలిన అప్డేట్స్ ఏవీ ఇవ్వలేదు. అసలు ఆదర్శ కుటుంబం ఆన్ టైం వస్తుందా రాదా అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. వాటన్నింటికీ తెరదించుతూ కాస్త లేట్ అయినా లేటెస్ట్గా తన మాక్ ప్రమోషన్ షురూ చేశారు మాటల మాంత్రికుడు. మరి అదేంటో చూద్దామా? చూస్తున్నారుగా, ఆదర్శ కుటుంబంలో వెంకీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ఈ ఒక్క టీజర్ తోనే క్లారిటీ ఇచ్చేశారుగా త్రివిక్రమ్. ఎలాంటి ప్రయోగాలు చెయ్యట్లేదు, రిస్కులు అస్సలే తీసుకోవట్లేదు. హాయిగా వెంకీ ఇమేజ్ ని క్యారీ చేస్తూ మంచి ఫ్యామిలీ సినిమా చేస్తున్నానని టీజర్ తోనే చెప్పేశారు. పైగా కామెడీకి డోకా ఉండదని ఇంట్రోతో క్లారిటీ వచ్చేసింది. వింటేజ్ వైబ్స్ తోనే ఆదర్శ కుటుంబం సిద్ధమవుతోంది. వెంకీ త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి సినిమాలే ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్. వాళ్ల అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా ఆదర్శ కుటుంబంలో అన్నీ ఉండేలా చూసుకుంటున్నారు గురూజీ. వెంకీకి జోడీగా శ్రీనిధి శెట్టి, మరో కీలక పాత్రలో నారా రోహిత్ నటిస్తున్నారు. అనిల్ రావిపూడి తరహాలోనే ఫ్యామిలీ మీల్స్ సిద్ధం చేస్తున్నారు త్రివిక్రమ్. ఆదర్శ కుటుంబం ప్రమోషన్ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్. ముందుగా ఇందులో వెంకీ పోషిస్తున్న చిట్టిబాబు పాత్రను పరిచయం చేశారు. ఇంకా ఈ ప్రపంచంలోని శ్రీనిధి పోషిస్తున్న స్వర్ణ, పిల్లలు సంపూర్ణ, శర్వా పాత్రలు కూడా వరుసగా పరిచయం చేయబోతున్నారు. నారా రోహిత్ పాత్ర కూడా ఉంది. అక్టోబర్ 2న సినిమా విడుదల కాబోతోంది. మొత్తానికి గురూజీ ప్రమోషన్స్ మొదలైపోయాయి. నేషనల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్. ఆల్రెడీ 1 ఇయర్గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇంకా రిలీజ్ డేట్ మాత్రం లాక్ చేయలేదు. దీంతో అసలు అప్కమింగ్ మూవీ విషయంలో నాని ప్లానింగ్ ఏంటి, కెరియర్ పీక్స్లో ఉన్న టైంలో ఇంత డిలే చేసేంత కాన్ఫిడెన్స్ ఏంటి అన్న డిస్కషన్ జరుగుతోంది. మరి నేషనల్ స్టార్ నమ్మకం ఏంటి? వరుసగా 100 కోట్ల సినిమాలతో సత్తా చాటుతున్న నాని తన నెక్స్ట్ మూవీని అంతకు మించి అన్న రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా విషయంలో నాని సూపర్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. అందుకే గత చిత్రాలతో పోలిస్తే కాస్త ఆలస్యమైనా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా అవుట్పుట్ విషయంలో వర్క్ చేస్తున్నారు. తన ఫిల్మోగ్రఫీలో బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా తన కెరీర్ ను మలుపు తిప్పుతుందన్న నమ్మకంతో ఉన్నారు నేచురల్ స్టార్. రీసెంట్ టైమ్స్ లో ఇమేజ్ ను పక్కన పెట్టి నాని చేసిన ప్రయోగాలు సూపర్ హిట్ అయ్యాయి. దసరా, సరిపోదా, శనివారం, హిట్ 3 సినిమాలు 100 కోట్ల మార్కును ఈజీగా క్రాస్ చేశాయి. అందుకే ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా విషయంలో మేకర్స్ పక్కా ప్లానింగ్ తో, అంతకు మించిన కాన్ఫిడెన్స్ తో ఉన్నా ఆలస్యం మాత్రం అందర్నీ టెన్షన్ పెడుతోంది.
గతంలో ఏడాదికి 2 సినిమాలు రిలీజ్ చేసిన నేచురల్ స్టార్ ఇప్పుడు ఏడాది దాటిపోయినా ఇంకా సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్ చేయకపోవడం ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతోంది. రిలీజ్ ఆలస్యం అవుతున్నా నాని టీం మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. వెయిటింగ్ వర్తే అన్న సిగ్నల్స్ ఇస్తోంది. పీరియాడిక్ జోనర్ లో కొత్త వరల్డ్ ను బిల్డ్ చేస్తూ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్న ఈ సినిమా ఫ్యాన్స్ కు సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. మరి ఆ అంచనాలను పారడైజ్ అందుకుంటుందా లేదా తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది ఈ రోజు ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.